విశేషమైన యోగం. ఆదివారం అమావాస్య. రేపు పొద్దున్నే వెండి ప్రమిద కానీ, సిల్వర్ వెండి ప్రమిద కానీ, లేదా మట్టి ప్రమిద, అందులో నెయ్యి పోసేసి కాస్త బాదాం ఉంటుంది చూడండి, ఆ బాదాంని నెయ్యిలో బాగా నానబెట్టాలి. తర్వాత ఆ నెయ్యి కొంచెం పోసి ఆ బాదాముల్ని ఇలా నిలబెట్టాలి. ఒకటికొకటి అతికించి 2 బాదాములు ఇలా నిలబెట్టి ఆ బాదాములకి పైన చూపుగా ఉంటుంది కదా, దానికి దీపంలా వెలిగించేసి తదుపరి దాని పైన ఇలా ఏదైనా ఆ దీపం ఆరిపోకుండా ఏదైనా ఒక కంచం కానీ, లేదా వెండి తట్ట కానీ, ఇత్తడి తట్ట కానీ ఇలా పెట్టండి. తర్వాత దాని ముందు కూర్చొని మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. తర్వాత విష్ణు సహస్రనామం జపించండి. శ్రీ సూక్తం పారాయణ చేసుకోండి. ఇలా మీకు ఏ స్తోత్రాలు తెలుసో, ఆ దేవతా మంత్రాలు తెలుసో అవన్నీ పారాయణం చేస్తూ ఉండండి. అవన్నీ అయిపోయిన తర్వాత నమస్కారం